సార్, పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఆయనకు అంటే ఏమైంది, ఆయన హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఆరోగ్య కండిషన్ ఏ విధంగా ఉంది, అండ్ ఈ నేపథ్యంలో ఆయన బయోగ్రఫీ కూడా కాస్త బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఏఆర్ రెహమాన్ గురించి ఒక సంచలన వార్త ఇందాక బయటకు వచ్చింది. అదేంటంటే ఆయన హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో చేరాడని. ఆయనకి పెద్ద వయసు కూడా లేదు, 58 ఏళ్ళు. సో అందరూ కూడా షాక్ అవుతున్నారు. తమిళ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సో విషయం ఏంటంటే ఆయన మార్నింగ్ చెస్ట్ పెయిన్ అని చెప్పాడని చెప్తున్నారు. చెస్ట్ పెయిన్ అయితే ఇమ్మీడియట్ గా ఆయన్ని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అపోలోలో అడ్మిట్ చేసుకుని ఆయనకు ఈసీజీ, ఏంజియోగ్రామ్ ఇవన్నీ టెస్టులు చేయిస్తున్నారు అంటున్నారు. ఆయనకు అక్కడ హార్ట్ దగ్గర వాల్వ్లో ఏదో బ్లాక్ అయింది, దానికి స్టంట్ వేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. పెద్ద అంటే కంగారు పడాల్సిందైతే ఏమీ లేదు. బట్ ఈ మధ్య కాలంలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి చాలా మంది కంపల్సరీగా స్టంట్లు వేసేస్తున్నారు. ఎందుకంటే హార్ట్ దగ్గర ఏమాత్రం చిన్న బ్లాక్ ఉన్నా ఒక స్టంట్ పడుతుంది. సో స్టంట్ పడినోళ్ళు కొంతవరకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం తప్ప పెద్ద ప్రమాదాలు ఏమి ఉండవు. ఫుడ్, ఫిజియోథెరపీ లేకపోతే ఎక్సర్సైజెస్, కొంత టెన్షన్గా తగ్గించుకోవడం, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేసుకోవాలి. ఏఆర్ రెహమాన్కి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు వచ్చాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆయన భార్య సైరాబాను ఇతను ఇద్దరు విడిపోతున్నట్టుగా చెప్పారు. దాంతో లేనిపోని పుకార్లు, ఇతనికి అఫైర్లు ఉన్నాయని, అందుకనే సైరాబాను వదిలేస్తుందని, ఇలాగంతా రకరకాల పుకార్లు వచ్చాయి. వాళ్ళ పిల్లలు కూడా అప్పీల్ చేశారు, మా కుటుంబాన్ని వదిలేయండి, మా కుటుంబం గురించి లేనిపోని వ్యాపింపజేయకండి అని చెప్పారు. సైరాబాను కూడా అప్పీల్ చేసింది. సో ఇవన్నీ కూడా ఆయన మీద ప్రభావం చూపించింది, ఆయన హెల్త్ మీద అని చెప్తున్నారు. అంటే గత కొంతకాలంగా ఆయన ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటీవలనే ఆయన మ్యూజిక్ చేసిన చావా సినిమా పెద్ద హిట్ అయింది, మనకు తెలుసు. సో అంటే కెరీర్ పరంగా ఆయన ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాల్లోకి వచ్చేసరికి ఆయన ముఖ్యంగా భార్యతో సంబంధాలు, దానివల్ల తనకి ప్రెజర్ పడడం, వీటి నుంచి ఆయన హెల్త్ కూడా కొంత పాడైనట్టుగా చెప్తున్నారు. సో ఏదేమైనా ఆయన త్వరగా కూలుకొని మళ్ళీ మ్యూజిక్ అందించాలని మనం కోరుకుందాం. అయితే ఆయనది అంటే బ్రీఫ్ గా ఆయన గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏఆర్ రెహమాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇళయరాజా తర్వాత ఇండియాలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఏఆర్ రెహమాన్ ఎంత పాపులర్ మనకు తెలుసు. ఒక జనరేషన్ కి ఇళయరాజా ఎలాగా గాడ్, ఏఆర్ రెహమాన్ గాడ్ ఆఫ్ మ్యూజిక్ లాగా మన ముఖ్యంగా ఈ జనరేషన్ కి, కాంటెంపరీ జనరేషన్ కావచ్చు, ఒక 10-20 ఏళ్ళ దాకా ముందు తరానికి కావచ్చు, ఈ 2 రకాల జనరేషన్స్ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, ప్రేమించిన వాళ్ళు ఉండరు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేని మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాంటెంపరీ రంగంలో ఎవరు ఉండరు. అయితే నేను ప్రధానంగా ఆయన అర్లీ చైల్డ్హుడ్, అసలు ఎందుకు ఆయన ముస్లింగా మారాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది మాత్రం ప్రధానంగా నేను చెప్పాలనుకున్నాను. ఆయన వాళ్ళ నాన్న పేరు ఆర్కే శేఖర్. యాక్చువల్గా తను బోర్న్ హిందూ. ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ రాజగోపాల్. ఆయన అసలు పేరు. ఆయన వెల్లలార్ కమ్యూనిటీ తమిళి అన్న అతను. వాళ్ళ నాన్న ఆర్కే శేఖర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్. బట్ ఆయన చిన్నతనంలోనే, అంటే 43 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోయారు, ఆర్కే శేఖర్. అయితే ఆయన బతుకున్నప్పుడే చాలా సినిమాలకి, ముఖ్యంగా మలయాళంలో చాలా సినిమాలకి ఆయన మ్యూజిక్ చేశాడు. ఏఆర్ రెహమాన్ వాళ్ళ అమ్మ పేరు కస్తూరి శేఖర్, బట్ ఆ తర్వాత కాలంలో ఆమె కరీమా బేగంగా పేరు మార్చుకుంది. సో ఏఆర్ రెహమాన్ కాకుండా వాళ్ళ ఇంట్లో రేహానా, ఏఆర్ రేహానా అనే ఆమె కూడా మ్యూజిక్, వీళ్ళ చెల్లెలు, ఆమె కూడా మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళ అబ్బాయి మనకి ఇవాళ పాపులర్ గా ఉంటున్న జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్లో, ప్లస్ హీరో కూడా ఆయన. ఆయన ఈ ఏఆర్ రెహమాన్ వాళ్ళ చెల్లెలి కొడుకు. సో అట్లాగే ఏఆర్ రెహమాన్ పిల్లలు కూడా, ఖతీజా కానీ అమీన్ కానీ, వీళ్ళిద్దరు కూడా మ్యూజిక్ ఫీల్డ్ లోనే ఉంటున్నారు. సో ఇలాగా ఈ శేఖర్, ఆర్కే శేఖర్ కుటుంబంలో మ్యూజిక్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఈ ఆర్కే శేఖర్ చనిపోయిన నాటికి ఏఆర్ రెహమాన్, అంటే తండ్రి చనిపోయిన నాటికి ఏఆర్ రెహమాన్ వయసు 9 ఏళ్లే. చాలా ఇబ్బందులు పడ్డారు. ఇతనికి ఏమో 4 ఏళ్ల వయసులోనే పియానో వాయించడం అనేది మొదలు పెట్టాడు.
దానివల్ల చదువుల్లో ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు, వెనకబడిపోయాడు. స్కూల్లో పదే పదే ఇతన్ని తరిమేసేవాళ్ళు. చివరికి వాళ్ళ అమ్మని పిలిచి మీ వాడిని తీసుకుని కోడంబాకంలో అడుక్క తినండి కానీ స్కూల్కి మాత్రం పంపించదని హార్ష్గా కూడా స్కూల్ యాజమాన్యం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత ఏఆర్ రెహమాన్ కొంత కష్టపడి వాళ్ళ అమ్మ చదివించింది. వాళ్ళ అమ్మనే దగ్గరుండి అన్ని కరీమా, తర్వాత కాలంలో కరీమా బేగం, అప్పట్లో కస్తూరి శేఖర్, ఆమె పెంచి పెద్ద చేసింది. అందుకని ఏఆర్ రెహమాన్కి వాళ్ళ అమ్మ అంటే చాలా చాలా ఇష్టం. అందుకనే ఆస్కార్ తీసుకున్నప్పుడు కూడా మేరా పాస్ మాహై అనే ఒక పాపులర్ స్టేట్మెంట్ ఏఆర్ రెహమాన్ది. దీనికి కారణం ఏంటి, చిన్నప్పుడే 9 ఏళ్ల వయసులోనే నాన్న చనిపోతే అమ్మ ఎంతో కష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని పెంచడమే కాకుండా ఏఆర్ రెహమాన్కి ఏది ఇంట్రెస్ట్, మ్యూజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి దాంట్లోనే అతన్ని ఎంకరేజ్ చేయడం అవన్నీ చేసింది. అలాగా స్కూల్స్ మారి చివరికి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఇతనికి అకాడమిక్ గా స్కూల్ బ్యాండ్ కూడా ఒకటి తయారు చేశారు. స్కూల్ ఎంకరేజ్మెంట్ తో పైకి వచ్చాడు. మన ఇంక్లూడింగ్ పెద్ద డైరెక్టర్ల దగ్గర అంతా కూడా ఇళయరాజా ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేశాడు మ్యూజిక్. అంటే ఇతను ఏంటంటే మల్టీ ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ అనమాట. అనేక ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేయగలడు కీబోర్డ్ తో సహా. సో అలాగా మల్టీ టాలెంటెడ్ మ్యూజిక్ ప్రాడిజీ అని చెప్తారు. ప్రాడిజీ అంటే చిన్న వయసులోనే చాలా ఎక్స్పర్టైజ్ సాధించాడు. దాని తర్వాత లండన్ ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో నటనలో ఇతనికి స్కాలర్షిప్ తో పాటు సీట్ వచ్చింది. అక్కడ చదువుకున్నాడు. అక్కడ నుంచి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రోజాతో ఇతనికి నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చింది. అంతకుముందు మన ఆర్జీవి సినిమా రంగీలా అదిరిపోయింది మ్యూజిక్ మొత్తం. అలాగా మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ వీళ్ళ దీంట్లో ఇతను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమ్ లోకి వచ్చాడు. అక్కడ నుంచి ఇంకా మనకు తెలిసిందే. దాని తర్వాత అతనికి ఆస్కార్ 81వ ఆస్కార్ వేడుకల్లో స్లమ్ డాగ్ మిలియనీర్ ఆస్కార్ కూడా వచ్చింది. అయితే దిలీప్ కుమార్ రాజగోపాల్ గా ఉన్న ఏఆర్ రెహమాన్ ఉన్న వ్యక్తి ఏఆర్ రెహమాన్ గా ఎలా మారాడు? ఏఆర్ రెహమాన్ అంటే అల్లా రకా రెహమాన్ అనమాట. అల్లా రకా రెహమాన్ గా ఎలా మారాడంటే వీళ్ళ 1984 ప్రాంతంలో వీళ్ళ చెల్లెలు రేహానా, ఆమెకు సీరియస్ జబ్బు చేసింది. అనేక హాస్పిటల్ తిరిగాడు, ఎక్కడ గుణం కాలేదు. హిందూ టెంపుల్స్ వాటికంతా వెళ్ళారు, కాలేదు. అప్పుడు వాళ్ళకి ఒక సూఫీ అంటే సూఫీ అనేది ఒక ట్రెడిషన్ ముస్లిం. దీంట్లో ఆ సూఫీ ఒక సన్యాసి పరిచయం అయ్యాడు. కరీముల్లా కాద్రి ఆయన పేరు. ఈ కరీముల్లా కాద్రి వల్లనే వాళ్ళ చెల్లెలు బతికిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్మారు. ఆయన ఆశీస్సులతోనే చనిపోవాల్సిన చెల్లెలు బతికిందని. అందుకని ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో ముస్లిం మతంలోకి మారాలని ఇంటిల్లిపాది అనుకున్నారు. సో అలాగా వీళ్ళందరూ కూడా మారిపోయారు. వీళ్ళ పేర్లు రెహమాన్ అనే పేరు పెట్టింది మళ్ళీ ఒక హిందూ జ్యోతిష్యుడు అనమాట. ఆయన సూచించాడు, నీ జాతకం ప్రకారం నువ్వు రెహమాన్ అని పేరు పెట్టుకుంటే నీ లైఫ్ బాగుంటుందని ఆయన సూచిస్తే దాని ప్రకారం ఏఆర్ రెహమాన్, అల్లా రకా రెహమాన్ అని పేరు పెట్టుకున్నారు. దాని తర్వాత మిగతా ఇంట్లో వాళ్ళందరూ కొంతకాలానికి అంటే 84లో ఇతను 23 ఏళ్లలో ఇతను కన్వర్ట్ అయ్యాడు. మిగతా వాళ్ళు ఇంకొక 4-5 ఏళ్లలో వరుసగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ముస్లిం మతంలోకి కన్వర్ట్ అయిపోయారు. సో అలాగా ఇతను పర్సనల్ చాలా ముందు నుంచి కూడా ఆయనకు సూఫీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టము, సూఫీ సెయింట్స్ అంటే ఇష్టము. అట్లాగా అనేక దర్గాల్ని ఆయన సందర్శించాడు. సో అందువల్ల కూడా అతను ఒక ఫ్యూజన్ మ్యూజిక్ తీసుకురాగలిగాడు. మన ఇండియన్, వెస్ట్రన్, క్లాసికల్ ఇవన్నీ కలిపి ఒక ఫ్యూజన్ అంటూ చేయగలిగాడు. అందరికి చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మ్యూజిక్ ని తీసుకొచ్చాడు. ఇళయరాజా ఏమో లోకల్ స్థానిక మ్యూజిక్ ని, ఆయన ఫోక్ ని ఆయన తీసుకొని ఇంటర్నేషనలైజ్ చేయగలిగితే, ఇతనేమో ఫ్యూజన్ మ్యూజిక్ ని ఇంటర్నేషనల్ కనెక్ట్ అయ్యే విధంగా ఫ్యూజన్ మ్యూజిక్ ని, కొత్త సౌండ్స్ ని, కొత్త సింగర్స్ ని ఏఆర్ రెహమాన్ ఇంట్రడ్యూస్ చేసినంత మంది సింగర్స్ ని ఎవరు చేయలేదు. అప్పటి వరకు కొంతమందిని ఇళయరాజా వాడుకునేవాడు. ఏఆర్ రెహమాన్ విస్తృతంగా సింగర్స్ ని, కొత్త వాయిస్ని, అసలు మ్యూజిక్ పనికిరారు అనుకునే వాళ్ళని కూడా ఆయన తీసుకొచ్చాడు. సో అలాంటి 58 ఏళ్లలో ఆయన 100 ఏళ్లలో కూడా సాధించలేని అనేక రికార్డులను బ్రేక్ చేశాడు. ఆయన పద్మశ్రీ, పద్మ భూషణ్ బిరుదులు వచ్చాయి. ఏదేమైనా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.